రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకి కామెంట్స్ చేసింది. దేశంలోని కుల ఆధారిత రిజర్వేషన్లు ట్రైన్ బోగీ లాంటివని వ్యాఖ్యానించింది. ఆ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు వేరే వారిని లోపలికి రానివ్వరని పేర్కొంది. మహారాష్ట్ర లోకల్ ఎలక్షన్లలో ఓబీసీ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ విధంగా కామెంట్ చేశారు. మహారాష్ట్రలో 2016-17లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఓబీసీ కోటా విషయంలో జరుగుతున్న న్యాయ పోరాటంలో భాగంగా ఎన్నికల నిర్వహణ లేట్ అవుతుంది. ఓబీసీలకు 27% కోటాను అమలు చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను 2021లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓబీసీలకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ దానిని ప్రభుత్వం ఉపయోగించడం లేదని తాజాగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏకపక్షంగా నడుపుతోందని ఆరోపించారు ఆయన. అయితే రిజర్వేషన్ల బెనిఫిట్స్ పొందేందుకు ఓబీసీలలోనే వెనుకబడిన వారిని గుర్తించాలని మరో న్యాయవాది తమ వాదనను వినిపించారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి స్పందించారు. దేశంలో రిజర్వేషన్లు రైలు కంపార్ట్మెంట్ లాగా మారాయని, అందులోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోపలికి రానివ్వరని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వాలు మరిన్ని వెనుకబడిన తరగతులను గుర్తించాలని చెప్పారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వ్యక్తులున్నారని, వారు రిజర్వేషన్ ప్రయోజనం ఎందుకు పొందకూడదని అభిప్రాయపడ్డారు.